ఈ ఎండోమెట్రిసిస్ మ్యామ్ దీనివల్ల పీరియడ్ పెయిన్ కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా బాడీలో? మెయిన్గా పెయిన్, తర్వాత ఇంకేంటంటే ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఉండటం, లేదంటే బవల్ కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే, అంటే ఇంటెస్టైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ ఉండటం, కొంతమందికి బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అప్పుడు బ్లీడింగ్ అవటం కానీ, పీరియడ్లో బ్లీడ్ అవటం కానీ, లేకపోతే పెయిన్ రావటం కానీ యూరినేషన్ అప్పుడు అలాంటివి ఉంటాయన్నమాట. మనం నార్మల్గా ఇంట్లో మనం ఏమైనా రెమెడీస్ అంటే ఏం తీసుకోవాలి మ్యామ్ పెయిన్ ఉన్నప్పుడు? ఇమీడియట్గా పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్, జస్ట్ కాల్పాల్, డోలో ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. కానీ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఈ సింపుల్ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ పనిచేయకపోవచ్చు, కొంచెం హెవీగా ఇవ్వాల్సి రావచ్చు అనమాట. సో డాక్టర్ గారు, ఈ ఎండోమెట్రిసిస్ ఉన్న వాళ్ళకి సర్జరీ అయింది అనుకుందాం, ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. మెయిన్గా ఒక్కటేంటంటే సర్జరీ చేసినప్పుడు కంప్లీట్గా ఎండోమెట్రియోసిస్ని తీసేయటం అన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ సివియర్ డిసీజ్ ఉందనుకోండి, కంప్లీట్గా మొత్తం డిసీజ్ ఏరియాని తీసేయలేము, ఎందుకంటే అతుక్కుపోయి ఉంటుంది. ఏదన్నా కొంచెం ఎక్స్టెన్సివ్ సర్జరీ చేస్తే బౌల్కి వాటికి డ్యామేజ్ రావచ్చు, కాబట్టి మొత్తం తీసేయలేం. ఇవాళ రేపు ఏంటంటే ఆ ఎక్స్టెన్సివ్ సర్జరీ కూడా చేస్తున్నారు, మొత్తం బౌల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న అదంతా కట్ చేసేసి మళ్ళీ మొత్తం కుట్టేయటమో అట్లాంటివి చేస్తున్నారు. బట్ స్టిల్ రికరెన్స్ రేట్ అనేది ఉంటుంది. రికరెన్స్ రేట్ ఉన్నప్పుడు అది పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో అది రిమూవ్ చేయడంలో చిన్నగా మైల్డ్ ఉండిపోతాయి అంటున్నారా మ్యామ్? చుట్టూ మైల్డ్గా ఉండిపోతాయి, దానివల్ల రికరెన్స్ అవుతుంది అనమాట. అదర్వైజ్ ఇప్పుడు మనం ఉన్నది తీసేసినా కూడా మళ్ళీ కొత్తది రావచ్చు, ప్రిడిస్పోజిషన్ ఉంది కాబట్టి. సో అది ఎన్ని రోజులకు వాళ్ళకి బయటపడుతుంది మళ్ళీ? ఇది టైం ఫ్రేమ్ అనేది ఏం లేదు, మెజారిటీ టైమ్స్ 2 years దాకా రాకపోవచ్చు. కానీ ఇన్కంప్లీట్ సర్జరీ సరిగ్గా చేయలేనప్పుడు వితిన్ 2 months, వితిన్ ఏ మంత్ కూడా మనకి మళ్ళీ కనపడతా ఉంటాయి. ఓకే. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అంటే డాక్టర్ సూపర్విజన్లోనే ఉండాలి ఇమీడియట్గా కూడా. సో సర్జరీ అయిపోయాక పిల్లల కోసం చూడకపోతుంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఏమన్నా రిమైనింగ్ డిసీజ్ ఉన్నా కానీ సప్రెస్ చేయడానికి మంత్లీ 1 ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఏదైనా చిన్న స్పాట్స్ ఎక్కడన్నా మిగిలిపోయినా ఇంకా బయటికి రాకుండా, ఎక్స్ప్రెస్ చేయకుండా తగ్గిస్తుంది. దీనివల్ల రికరెన్స్ రేట్ తగ్గించవచ్చు, కానీ కంప్లీట్గా 0 అనేది చెప్పలేము.